అదితికి యామిని కాల్ చేస్తూ ఉంటుంది. అప్పుడు అదితి కాల్ లిఫ్ట్ చేసి చెప్పు మామ్ అని అంటూ ఉండేసరికి అప్పుడు యామిని ఎక్కడున్నావు బేబీ అని అదితిని అడుగుతూ ఉండేసరికి అప్పుడు అదితి మాత్రం నేను గౌతమ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి ఎందుకు బేబీ నువ్వు అక్కడికి వెళ్ళావని యామిని అదితిని అడుగుతూ ఉండేసరికి అప్పుడు అదితి గౌతమ్ బాబు కోసం మామ్ అని చెప్పేసరికి యామిని ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అలాగే లైన్లో ఉండిపోతుంది. తర్వాత అదితి మాత్రం మామ్ నాకు గౌతమ్కి పెళ్ళయ్యేంత వరకే ఈ బాబుని నేను దగ్గర చేసుకోవాలని అనుకుంటున్నాను. ఒకసారి నేను బాబుకు దగ్గరైన తర్వాత గౌతమ్ నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆ బాబుని నేను అసలు పట్టించుకోను. అసలు వాడు ఏమైపోతే నాకెందుకు, ఇప్పుడు కేవలం గౌతమ్కి దగ్గర కావటానికే గౌతమ్ నన్ను పెళ్లి చేసుకోవటానికే ఈ బాబుని పట్టుకుంటున్నాను మామ్. అసలు వీడిని పట్టుకుంటే నాకు ఒళ్ళంతా కంపరంగా ఇబ్బందిగా అసహ్యంగా అనిపిస్తుంది మామ్. వీడిని పట్టుకోవాలంటేనే అని యామినితోటి అదితి చెప్తూ ఉండేసరికి సరే బేబీ నీ ఇష్టం అని చెప్పి యామిని కాల్ కట్ చేస్తుంది. అదితి కూడా కాల్ కట్ చేసి తిరిగేలోపే అక్కడ ఉన్న నర్సు ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా అదితిని లాగిపెట్టి చెంప మీద కొడుతుంది. వెంటనే అదితి ఏయ్ ఎందుకు నన్ను కొడుతున్నావని ఆ నర్సుని అడుగుతూ ఉండేసరికి నర్సు రూపంలో ఉన్న అహల్య మాత్రం ఏమీ మాట్లాడకుండా ఉగ్ర రూపంతో అదితి వైపు అలాగే కోపంగా చూస్తూ ఉండేసరికి అసలుకి నీ సంగతి ఇక్కడ కాదే ఇంట్లో అందరి ముందు చెప్తాను, నాతో పాటు రా అని వెంటనే అదితి అహల్య చేయి పట్టుకొని తీసుకొని ఇంట్లో అందరి ముందుకి హాల్లోకి తీసుకువెళ్ళి ఆంటీ అంకుల్ బామ్మగారు అందరూ ఒక్కసారి హాల్లోకి రండి అని గట్టిగా కోపంగా పిలుస్తూ ఉండేసరికి అదితి మాటలకి హాల్లోకి అందరూ వస్తారు. తర్వాత బామ్మగారు ఏమైంది అదితి ఎందుకు అంత గట్టిగా అందరినీ పిలుస్తున్నావని బామ్మగారు అదితిని అడుగుతూ ఉండేసరికి ఈ నర్స్ నన్ను కొట్టింది అని అందరి ముందు చెప్పేసరికి ఆ మాట విన్న అర్జున్ ప్రసాద్, సుభద్ర, బామ్మ, గౌతమ్ అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. తర్వాత బామ్మగారు ఏమ్మా నువ్వు నిజంగానే మా అతిథిని కొట్టావా అని అహల్యని అడుగుతూ ఉండేసరికి నర్సు వేషంలో ఉన్న అహల్య ఏమాత్రం భయపడకుండా అవునండి నేను ఆ అమ్మాయిని కొట్టానని ధైర్యంగా అందరి ముందు చెప్పేసరికి అహల్య మాటలకు అందరూ ఒక్కసారి షాక్ అవుతారు. తర్వాత నర్సు వేషంలో ఉన్న అహల్య అదితిని ఎందుకు కొట్టిందో కూడా అందరి ముందు చెప్తూ ఉండేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అయినట్టు మనకి ప్రోమోలో చూపిస్తారు. మరి రానున్న ఎపిసోడ్లో నిజంగానే అహల్య అదితి గురించి బాబు గురించి ఏం మాట్లాడిందో అదంతా అందరి ముందు చెప్పుతుందా లేకపోతే ఇంకా వేరే ఏదైనా చెప్తుందా అనేది నర్సు వేషంలో ఉన్న అహల్యని గౌతమ్ గుర్తుపడతాడా, బాబు కోసం అహల్య గౌతమ్ ఇద్దరు కూడా కలిసిపోతారా అనేది రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.